వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ విత్ రోహిత్. నేను మీ రోహిత్ కనకాల. ఈరోజు వీకెండ్ కాబట్టి మన ఫ్రెండ్స్తో మూవీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ముందుగా మనం మెరాయ్ సినిమాకి వెళ్ళాం, కానీ థియేటర్కి వెళ్ళేటప్పటికే హౌస్ఫుల్ అయిపోయింది. ఏం చేయాలనే అరగంట ఆలోచించాం. లాస్ట్కి లిటిల్ హార్ట్స్కి వెళ్దామని ఫిక్స్ అయ్యింది. ఫైనల్గా థియేటర్ దగ్గరికి వచ్చేసాం. వీడు చూడండి, వీడియో తీస్తున్నానని ముఖం మోసుకుంటుంది. వీడు మరి అలా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. కానీ వీడికి గర్ల్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు మాయా. ఫైనల్గా థియేటర్లోకి వచ్చాం. ఇన్ని పేర్లు ఏంట్రా అయ్యా? అనిల్ రావుపుడి, గీత, ఎంతో పెద్ద సినిమాలానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే ఫుల్ కామెడీతో గడిచింది. 2 hours ఎప్పుడే అయిపోయిందా అనిపించింది. చిన్న మూవీ అయినా సరే పెద్దగా హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్ నాకు మాత్రం జయకృష్ణ అన్న, అదే మన మధు. తన కామెడీ మాత్రం సూపర్ మాయ. మధ్యలో ఆ సాంగ్ ఉంటుంది కదా, అది మాత్రం ఫుల్ కామెడీ. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది మాయ, వేరే లెవెల్. అంతే, మూవీ అయిపోయింది. ఫుల్గా నవ్వుకొని బయటకు వచ్చాం. కానీ మీరాయికి వెళ్ళలేదే అని మనసులో ఉండిపోయింది మాయ. ఇంకా షో టైంకి 1.5 గంట టైం ఉంది. వెంటనే వెళ్ళి టికెట్స్ బుక్ చేసాం. రివ్యూ చెప్పాలని కాదు, కానీ మూవీ మాత్రం ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద టాలీవుడ్ మూవీ. ఒక బాహుబలి, ఒక పుష్ప 2, ఒక మిరాయ్ అనేటట్లు ఉంది. ఇక వస్తే మూవీలో హై మూమెంట్స్ చాలా ఉంటాయి. హీరోయిన్ మాత్రం సూపర్. మనోజ్ అన్న యాక్టింగ్ గిరగదీసింది. కానీ ఎలాంటి స్క్రిప్ట్లు తేజ్ అన్న దగ్గరికి, నాని అన్న దగ్గరికి ఎలా వస్తాయో తెలియదు. మూవీలు మాత్రం సూపర్ హిట్ అవుతాయి. ఇంకా మూవీకి వస్తే స్టార్టింగ్లో ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్తో థియేటర్ తద్దరిల్లు, ఫుల్గా ఏళ్ళు తద్దరిల్లు. ఈ సీక్వెన్స్ వచ్చేటప్పుడు బాహుబలి వేసారేమో అనిపించింది. ఇంకా చాలా ఉంది, చెప్తే స్పాయిలర్ అయిపోయింది. ఈ మూవీ చూడాలంటే మాత్రం థియేటర్లోనే చూడండి. కానీ క్లైమాక్స్లో చిన్న డిసప్పాయింట్, క్యామియో రోల్ వచ్చి కవర్ చేస్తుంది, పర్వాలేదు. ఈ మూవీ నుంచి ఒక సైడ్ ఎఫెక్ట్తో బయటకు వచ్చి అంటే అయిపోయింది. చల్ జాంగే ఇంటికి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.